తెరిచిపెట్టండి, పర్లేదు. ఏమవుతుంది? సౌండా? ఓకే. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, కార్యారంభము కంటే కార్యాంతం మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. చాలండి. దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగుగాక. ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే ప్రసంగి రాస్తూ ఉన్నాడు. ఎవరయ్యా ఈ ప్రసంగి అంటే, ప్రసంగి ఎవరు అని మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయం 1వ వచనంలో ఆ ప్రసంగి ఎవరో మనకు తెలుస్తూ ఉంది. మొదటి అధ్యాయము 1వ వచనము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. చూసారా? దావీదు కుమారుడు యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. అంటే దావీదు కుమారుడు ఎవరండి? సొలొమోను. దావీదు తర్వాత దావీదు 40 సంవత్సరాలు మరి ఆయన రాజుగా పరిపాలన చేసి తన తర్వాత తన రాజ్యము యొక్క బాధ్యతను తన కుమారుడైన సొలొమోనికి అప్పగించి మరి అతడు మరి మరణించిన తర్వాత ప్రసంగి అంటే ఈ యొక్క సొలొమోన్ రాజు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తండ్రి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడో కుమారుడు కూడా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ మీద పరిపాలన చేశాడు. 12 గోత్రాల వారిని ఆయన ఏలాడు. దేవుని స్తోత్రం. అయితే ఈ యొక్క సొలొమోను రాజునే ప్రసంగి. ఎందుకంటే ఆయన సామెతలు రాశాడు, మరి అనేకమైన ప్రసంగాలు, మరి ఆ యొక్క ఈ గ్రంథం కూడా రాశాడు. కాబట్టి ఆయన ప్రసంగి అని పిలువబడుతుందని నేను అనుకుంటాను. అయితే ఆయన అంటున్నాడు ఇక్కడ మాటల్లో, కార్యారంభము కంటే కార్యమంతము మేలు అంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగుగాక. కార్యము అందరూ ఆరంభిస్తారు, కానీ కార్యాన్ని ముగింపు చేసేవారు కొందరే అని మనము సత్యాన్ని గ్రహించాలి. కార్యాన్ని అందరూ ఆరంభిస్తారు, అయితే ఆరంభించినటువంటి కార్యము ముగించకపోతే ఆరంభించినటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కలగవు. అవునా కదా? అది కార్యము కొన్నిసార్లు ఏమైపోతుందంటే, ఏదైనా పని తలపెట్టి సగంలో ముగించాడనుకోండి, చేత కానప్పుడు ఎందుకు తలపెట్టాలంటారు కదా. ఒక ఇల్లు ఏదైనా ఒక ప్రాజెక్టో ఏదో మనం కట్టడానికి తెలిసినటువంటి ప్రభుత్వము అది కట్టకపోతే, వారు ఆ పనిని ముగించకపోతే వారు చెడ్డ పేరు వస్తుంది కదా. అంటే ఏదైతే ఆరంభించారో అది ముగింపు కూడా చేయాల. దేవుని స్తోత్రం. ఈ ప్రసంగి ఈ మాట రాస్తున్నప్పుడు మనం గమనించినట్లయితే దాదాపు ఆయన వృద్ధాపమందు, ఆయన చివరి దశల్లో రాస్తున్నట్టుగా మనకు కనపడుతుంటుంది. యవన కాలంలో రాజ్య పరిపాలనకు వచ్చాడు. మరి ఆ రాజ్యాన్ని, మరి ఇంతమంది ఆ ఇజ్రాయేలు సమాజాన్ని, ఆ యొక్క రాజ్యాన్ని, అంతమంది ప్రజలకు న్యాయము తీర్చాలంటే ఆయన జ్ఞానం సరిపోదు. కాబట్టి దేవుని దగ్గర జ్ఞానాన్ని కోరుకున్నాడు. దేవుడు, నువ్వు శత్రురాజులకు ప్రాణాన్ని కోరలేదు, ధనాన్ని కోరలేదు, జ్ఞానాన్ని కోరావు. కాబట్టి నీకున్నంత జ్ఞానం ఇంకొవరికి ఇవ్వబడదు అని సొలొమోనికి ఎంతో జ్ఞానం దేవుడిచ్చాడు, ఎంతో జ్ఞానము ఇచ్చాడు. కాబట్టి తన యొక్క జ్ఞానాన్ని బట్టి తన యొక్క ఆ యొక్క మందిరాన్ని నిర్మాణం చేశాడు, పట్టణాన్ని నిర్మాణం చేశాడు. ఆయన అలాంటి గొప్ప కట్టడాలను మరి ఆయన కట్టించాడు. అంతేకాకుండా తన పని వాళ్ళకు కావలసినటువంటి వస్త్రాలు కానివ్వండి, ఆ యొక్క బంగారు వెండి పనులు కానివ్వండి, ఆయన చేస్తే
అవి చూడడానికి విదేశాల నుండి కూడా ప్రజలు వచ్చేవారు. షీబా దేశపు రాణి కూడా వచ్చి మరి ఆమెకున్నటువంటి డౌట్స్ అన్నీ, ఆమెకున్నటువంటి సందేహాలకన్నిటికీ కూడా మరి ఈ యొక్క సొలొమోను దగ్గర ఆమె మరి ఆ యొక్క జవాబు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఎన్నో డౌట్స్ తోటి ఎంతో దూరం నుండి వచ్చింది. ఆమె కలిగినటువంటి డౌట్స్ని, ఆమెకున్నటువంటి అనుమానాలు ఎవరు తీర్చలేకపోయారు. అయితే సొలొమోను ఎంత గొప్ప జ్ఞాని, అతను జరిగిపోతే నాకు నా సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తాడు అని చెప్పేసి వచ్చి ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అలాంటి గొప్ప జ్ఞాని మరి దావీదు తర్వాత మరి ఆ యొక్క దావీదు సింహాసనం మీద కూర్చునే అధికారం పొందినటువంటి సొలొమోను తన యొక్క చివరి దినాల్లో రాస్తూ ఉంటున్నాడు, కార్యారంభము కంటే కార్యవంతము మేలు. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట ఆయన రాస్తూ ఉన్నాడు? ఆయన చక్కగా ఆత్మీయ జీవితంలో తన యొక్క కార్యాన్ని ఆరంభించాడు. మరి దేవుడితో దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకు. నీకేమి కావాలని అడిగాడు. దేవుని స్తోత్రం. అయితే ఆయన అడిగినటువంటి దేవుడు అడిగాడు, అయ్యా ఈ మందిరాన్ని నేను కట్టాను కదా, ఈ మందిరంలో మరి నీ ప్రజలు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే కరువు వచ్చినా, మరి ఆ యొక్క తెగుళ్ళు వచ్చినా, వర్షము పడకున్నా, మరి ప్రజలు వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన వింటావా అని దేవుడిని అడిగాడు. దేవుడు జవాబిచ్చాడు, ఎస్, ఈ స్థలమందు నా కనుదృష్టి, నా సన్నిధి స్థలంలో ఉంచుతాను. వారు నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని వచ్చి నా సన్నిధానంలో వారు ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన వింటాను. ఆకాశం మూయబడినప్పుడే కానీ, కరువు వచ్చినప్పుడే కానీ, తెగుళ్ళు వచ్చినప్పుడే కానీ వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అని దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి సొలొమోను రాస్తూ ఉన్నాడు. తన యొక్క జీవిత అనుభవంలో నుండి రాస్తూ ఉన్నాడు. ఆ యొక్క గ్రంథం అంతా మనం చూస్తే అంతా వ్యర్థమే అన్నట్టుగా చూస్తున్నాడు. ఆ గ్రంథంలో మనం చదివినట్లయితే నేను ఎంతెంతో ఉద్యానవనాలు నిర్మాణం చేసుకున్నాను, నేను ఎన్నో బిల్డింగ్లు కట్టించాను, ఎన్నో కోటలు కట్టించాను, కానీ ఇవేవి కూడా నాకు సంతోషం ఇవ్వలేకపోయింది. అంత వేస్ట్, అంత వ్యర్థము. అంటే ఈ సూర్యుని కింద, ఈ భూమి మీద మనిషి పడుతున్న ప్రయాసం అంతా వ్యర్థమే అని తీర్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే తన అనుభవంలో నుండి రాస్తున్నటువంటి గ్రంథము ప్రసంగి గ్రంథం. హల్లెలూయా. కాబట్టి అనుభవంలో ఉన్నటువంటి వారు చెప్పిన మాటలు మనం వినాలి ప్రియులారా. అనుభవం లేనటువంటి వారి మాటలు వింటే మనకు మనం వాళ్ళు దారి తప్పడమే కాకుండా మనం కూడా దారి తప్పిపోతాం. కాబట్టి అనుభవించినటువంటి వాళ్ళు తమ అనుభవంలో నుండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, గమనించాలి. అందుకే తన అనుభవంలో నుండి రాస్తున్నటువంటి మాటలు ఇదే ప్రసంగి గ్రంథంలో మనం చూసే చివరి ఒక మాట రాస్తాడు చూడండి. 12వ అధ్యాయంలో మరి ఆ 11వ అధ్యాయంలో 9వ వచనంలో మనం గమనించినట్లయితే, యవనుడా నీ యవనమందు సంతోషపడుము. చూడండి, యవనుడా నీ యవనమందు సంతోషపడుము. చూడండి ఇక్కడ మాట చూడండి. ఈ యొక్క సొలొమోను యవన కాలంలో దేవుని ఎరిగాడు. సొలొమోను దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు. సొలొమోను కావలసినటువంటి విజయాలు భూమి మీద పొందాడు. రాజ్యాలను జయించాడు. మరి నెమ్మది తన దేశంలో మరి ఆయన ప్రకటించాడు. అంతా బాగుంది. మరి ఈ మాటలను రాస్తూ ఒక మాట అంటున్నాడు, యవనుడా నీ యవనమందు సంతోషపడము. ఎప్పుడైనా యవనులకు మీరు సంతోషపడొద్దంటే ఏమంటే మేము దుఃఖపడాలా అంటారు, అవునా కదా? యవనులకు ఏం కావాలి? ఎప్పుడు సంతోషమే ఉండాలా, వారికి ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉండాలా, వారి జీవితం అంతా సాఫీగా సాగిపోవాలా, అది యవనులకు ఇష్టం. దేవుని స్తోత్రం. అయితే యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా అంటే సంతృప్తిగా, సంతృష్టిగా అంటే తృప్తిగా ఉండని. యవనుడా నీ హృదయము నీ తృప్తిగా ఉండని. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. చూడండి, నీకేం కోరిక ఉందో దాని ప్రకారంగా నేను బ్రతుకు. నీ దృష్టికి ఏది ఇష్టమో అదే చెయ్యి.
అయితే అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. చూసారా, ఈ అంతా చెప్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? అబ్బో, సొలొమోను అన్నీ నీకు హృదయానికి ఏ తృప్తి చేయమంటున్నాడు, నీకు ఏది కోరిక చొప్పునుంటే దాన్ని చెయ్యంటున్నాడు, నీ దృష్టికి ఏది ఇష్టమో అది దాని చొప్పున ప్రవర్తించున్నాడు. అయితే అంటున్నాడు, అయితే. వీటన్నిటిని బట్టి. చాలా మందికి అయితే అన్న పదం చాలా ఇష్టం ఉండదు. అయితే దేవుని స్తోత్రం కదా, అయితే అన్న పదం మాత్రము ఎవరు ఇష్టపడరండి. కానీ ఇక్కడ నువ్వు సంతోషపడని చెప్తున్నాడు, సుఖపడని చెప్తున్నాడు, తృప్తిగా జీవించంటున్నాడు, నీ కన్ను దృష్టికి ఏది మంచిదో అది చెయ్యంటున్నాడు. అయితే నీకేది హృదయంలో ఏ కోరిక వస్తే దాని ప్రకారంగా జీవించంటున్నాడు. అయితే అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము. నువ్వేం చేయాలో చెయ్యి, ఎలా జీవించాలో జీవించు, ఏది తినాలనో అది తిను, ఏది తాగాలనో అది తాగు, ఎక్కడికి పోవాలనో అలా బ్రతుకు. కానీ అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడు. ఎందుకు ఈ మాట రాస్తున్నాడు? రాబోతున్నటువంటి తరానికి, యవ్వన తరానికి ఈ యొక్క వృద్ధాపంలో ఉన్నటువంటి ఈ యొక్క సొలొమోను రాజు ఏమి సందేశాన్ని ఇవ్వబోతున్నాడు? దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆయన కూడా యవ్వనంలో నుండి వచ్చిన వాడే. ఆయన కూడా మరి యవ్వన కాలంలోనే రాజరికానికి వచ్చాడు. మరి తన తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. ఏ శత్రువుల భయం లేకుండా పరిపాలన, ఆయన ఏది చేసినా ఎవరు ఆయన అడిగేవారు లేడు. ఇలాంటి వ్యక్తి రాబోతున్నటువంటి యవ్వనులకు ఏం చెప్తున్నాడంటే, నీకు ఏది ఇష్టమో అది చెయ్యి. దేవుని స్తోత్రం. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెస్తాడని మాత్రము జ్ఞాపకం ఉంచుకోనము అంటున్నాడు. అన్నీ ఏమంటున్నాడు? లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. చూడండి, లేత వయస్సు నడి వయస్సు గతించిపోవును. అవునా కదా? లేత వయసు పోతుందా లేదా? లేతగా అట్లనుంటారా? నడి వయసు అది గతించిపోయి ముసలితనం కూడా వస్తుంది. గనక నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదానిని తొలగించు. నీ దేహాన్ని ఏదైతే చెరుపుతుందో దాన్ని తొలగించుకో. దేవుని స్తోత్రం అని యవ్వనకులకు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. గమనించడు పిల్లరా, యవ్వనుల్లో త్వరగా ఆకర్షితులవుతారు. వారి హృదయము పాపము చేయడానికి పరిగెత్తుతూ ఉంటుంది. వారు చేసేది వారికి తెలియదు, వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వారికి తెలియదు. వారు మేము చేసేదంతా మేము కరెక్టే అనుకుంటారు. కానీ అనుభవంలో ఉన్నటువంటి వారు చెప్పేటువంటి మాటలు మరి వినాల్సినటువంటి పరిస్థితి ఎంతో అవసరమై ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అనుభవంలో నుండి రాస్తున్నటువంటి మాట, ఈ సొలొమోను అంతటి జ్ఞాని భూమి మీద ఎవడు లేడని దేవుడు తీర్పు తీర్చాడు కదా. అదే దేవుడు అదే సొలొమోను గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం, మొదటి రాజుల 11వ అధ్యాయం 9వ వచనం, పేజీ నంబర్ 290, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం నుండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై. ఎవరికి 2 మార్లు ప్రత్యక్షమై? సొలొమోను రాజుకు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. చూసారా? స్తోత్రం. దేవుడు 2 మార్లు
మరి అతనికి ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపొద్దు అని దేవుడు ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము దేవుని నుండి తొలగిపోయింది. ఏమండి, ఇంత జ్ఞాని కదా సొలొమోను. సొలొమోను గురించి సాక్ష్యం ఏందండి? ఇలా ఉంది. దేవుని స్తోత్రం. ఏంది ఇలాంటి సాక్ష్యం రాయబడింది బైబిల్ గ్రంథంలో? గమనించాలా. చాలామంది సొలొమోను యొక్క జ్ఞానం గురించే మాట్లాడతారు కదా. సొలొమోను మరి ఆ విజయాల గురించే మాట్లాడతారు. కానీ దేవుడు తన పట్ల ఇస్తున్నటువంటి సాక్ష్యం గురించి ఎవరు పట్టించుకోరు. దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై ఈయన చేసిన తప్పేందండి? నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని దేవుడు అతను ఆజ్ఞాపించిన సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయినది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. చూసారా ఏమన్నాడు దేవుడు సొలొమోనుతో? ఏమంటున్నాడు? నేను నీతో నిబంధన అంటే అగ్రిమెంట్. ఒక ఇల్లు కొనేవాడు, ఒక ఇల్లు అమ్మేవాడు కలిగి ఎలా అయితే అగ్రిమెంట్ ఉంటుందో, దేవుడు చేసిన అగ్రిమెంట్, బైబిల్ గ్రంథం అంతా కూడా అగ్రిమెంటే. ఇది మనకి ఇవ్వబడింది ఈ గ్రంథం. ఇది చేస్తే ఇగో మేలు, ఇది చేస్తే ఇది ఒక కీడు, ఇది చేస్తే నీకు ఆశీర్వాదం, ఇది చేస్తే నీకు శాపం. గ్రంథమంతా రాయబడి ఉంది, అవునా కదా. ఏదైతే అది చేయలేరో ఆటోమేటిక్గా అగ్రిమెంట్ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు, అవునా కదా. దేవుడు మరి ఆ యొక్క చేసిన అగ్రిమెంట్ ఏందయ్యా అంటే, సూర్యుడు ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని ఉంచుతాను, నీ తర్వాత నీ సంతానానికి స్థిరముగా ఈ యొక్క రాజ్యసింహాసనాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి నిబంధన ఎక్కడైతే ఉందో దాన్ని ఏమంటున్నాడంటే, నువ్వు ఆచరించలే, నువ్వు కూడా పాటించాలి కదా, నువ్వు పాటించాలి. దేవుని స్తోత్రం. ఒక ఇంటికి అద్దెకు పోతున్నటువంటి వారు ఆ ఇంటి యజమానుడితో ఏం చేస్తారండి? ఒక అగ్రిమెంట్ చేస్తారు. ఏమని అగ్రిమెంట్ చేస్తారంటే, ప్రతి నెల 5వ తారీఖున నేను అద్దె చెల్లిస్తాను, కరెంటు బిల్లులో నేను చెల్లిస్తాను, నీటిలో బిల్లు చెల్లిస్తాను, ఇలాంటి అగ్రిమెంట్లు చేస్తారు కదా. మెయింటెనెన్సు ఇస్తాను. ఈ అగ్రిమెంట్ ద్వారానే అక్కడ ఇంట్లో ఉండగలుగుతారు. ఒకవేళ అగ్రిమెంట్లో మరి ఏదైతే వాళ్ళు ఉల్లంఘించారో ఇంటి యజమానుడు ఏం చేస్తారంటే వాళ్ళని ఇంటి నుండి ఖాళీ చేసే అధికారం ఉంటుంది. దేవుడు కూడా అదేవిధంగా అక్కడ నిబంధన చేశాడు, అగ్రిమెంట్ చేశాడు. కానీ సొలొమోను అగ్రిమెంట్ని ఫాలో కాలేకపోయాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నీ దగ్గర నుండి ఈ రాజ్యాన్ని తీసి నీకుండకుండా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుల చేతిలోండి దాన్ని తీసివేసేదను. చూసారా? అయితే దేవుడు ఇక్కడ కొద్దిగా గ్రేస్ కృప చూపుతున్నాడు. నీ పీరియడ్లో చెయ్యను, నీ పిల్లల పీరియడ్లో నేను చేస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన పీరియడ్లో చేస్తే ఏమైపోతుందండి? ఆయన ఆ ముసలితనంలో సింహాసనం నుండి మరి తొలగించబడి ఎక్కడ పోతాడైనా కదా. కాబట్టి నీ పీరియడ్లో చేయను, నీ పిల్లల టైంలో నేను చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అని చెప్పేసి రాజ్యమంతయు తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తం ఒక గోత్రం నీ కుమారునికి ఇచ్చేదను. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు కదా. ఇజ్రాయేలు 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని నీకు ఇస్తా అంటే 11 గోత్రాలు. 11 గోత్రాల్లో లేవి గోత్రానికి స్వాస్థ్యం లేదు కాబట్టి దాన్ని పక్కన పెడితే 10 గోత్రాలు. లేవి వాళ్ళు యాజకులు కాబట్టి వాళ్ళకు రాజ్యంలో అంత ఇంపార్టెన్స్ ఉండదు. వాళ్ళు దేవుని పని చేసుకునేవాళ్ళు, దేవుని పూజారులు, దేవుని పాటలు పాడేవాళ్ళు,
ఒక స్వాస్థ్యం అంటూ ఏది లేదు. కాబట్టి ఆ యొక్క ఒక్క గోత్రం అంటే యూదా గోత్రాన్ని మాత్రమే, దావీదు గోత్రం యూదా గోత్రము, యూదా గోత్రాన్ని మాత్రం పెడతా, మిగతా 10 గోత్రాలు తీసేస్తాను. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకు ఇలా జరిగింది? దేవుడికి ఎందుకు అంతగనం కోపం వచ్చింది ఈ సొలొమోను మీద? ఇంత జ్ఞాని కదా, ఇంత చక్కగా పరిపాలన చేస్తున్నాడు కదా, ఈయన జ్ఞానాన్ని చూడడానికి, ఆయన చెప్పే మాటలు వినడానికి దూరదేశంలో రాజులు సైతము రాణులు సైతం వస్తున్నారు కదా, ఎందుకు ఇలా జరిగింది అని మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. 11వ అధ్యాయము 1 రాజుల గ్రంథము, అక్కడే 11వ అధ్యాయము 1వ వచనం నుండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, ఒక్కొక్కటి చదువుదాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. ఏం సెలవిచ్చాడండి దేవుడు? ఇజ్రాయేలుకి ఏం సెలవిచ్చాడు చెప్పాలా? దేవుడు ఇజ్రాయేలుకు ఏమి సెలవిచ్చాడు? మీరు మోయాబీలతో, ఏదేమీలతో, అమోనీయులతో, సీదోనీయులు, ఇతీయులు అని జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియో వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియో యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చిరి. చూడండి, ఈ సొలొమోను ఫరో అన్యుడు, ఫరో విగ్రహారాధికుడు కదా. ఫరో మరి దేవుడి దృష్టిలో దుష్టుడు కదా. మరి వారి దేవతలోని మరి మోసే కాలంలోనే దేవుడు శిక్షించి ఆ యొక్క ఫరో చేతిలో నుండి తన ప్రజలను విడిపించాడు. అయితే సొలొమోను ఫరో యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఎందుకు వివాహం చేసుకున్నాడు తెలుసా? ఫరో రాజు కదా, ఫరో గొప్ప చక్రవర్తి కదా, ఫరో దగ్గర ధనం చానుంది కదా. దాన్ని బట్టి ఇతడు ఏం చేశాడు? ఫరో యొక్క కుమార్తెతోటి అంతటితో సరిపోలేదా అనుకొని అతడు ఏం చేశాడంటే ఆ జనులలో అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. ఏం చేశాడమ్మా? రాజు కదా, రాజుని ఎవరేమైనా అడుగుతారా? వారిని ఉంచుకుంటూ వచ్చాడు. చూడండి, అంతేకాకుండా అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండి. ఎంతమంది అండి సొలొమోనుకి? ఎంతమంది భార్యలు? ఎంతమంది? 1000 మంది. దేవుని స్తోత్రం. చూడండి ఎంత, 1000 మంది భార్యలు. బైబిల్ గ్రంథం రాయబడి ఉందా? ఒక్క భార్యతోటే ఎగడం కష్టం కదా, ఇద్దరుంటే మహా కష్టం, ముగ్గురుంటే ముష్టి అడుక్కోవడమే కదా. కానీ మరి గమనించండి, ఇక్కడ ఎంతమంది ఉండ్రు ఈయనకు? ఎందుకంటే రాజు దగ్గర చాలా ధనం ఉంది కదా, రాజు దగ్గర ఎంతో ధనం ఉంది కదా, కావలసినంత ఉంది కదా. నన్ను అడిగేవాడు ఎవడు? నేను ఎవరికి లెక్క చెప్పాలా అనుకున్నాడు. ఎవరు అందంగా కనపడితే వారిని ఉంచుకున్నాడు. అంతేకాకుండా 1000 మంది భార్యలు, ఆయన రాజకుమార్తెలు, అందమైన వారు, సరిపోలే ఆయన 1000 మంది. అయితే ఏమైందో చూద్దాం. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చూసారా? అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. దేవుని స్తోత్రం. చూసారా ఏం చేశారు? మరి అతని భార్యలు, దాంట్లో వీళ్ళందరూ ఉండొచ్చు. మోయాబీలు ఉంటారు, ఎదోమీలు ఉంటారు, అమ్మోనీయులు ఉంటారు,
సిదోనీయులు ఉంటారు, ఇతీలు వాళ్ళు కూడా ఉంటారు కదా. దేవుని స్తోత్రం. వీళ్ళు ఏం చేశారంటే అతని హృదయాన్ని తిప్పేశారు. 365 రోజులు సంవత్సరానికి కదా. కానీ ఈ 1000 మంది భార్యలది కోరిక తీర్చాలంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువ పడుతుంది. అవునా కదా. రేపు మనం గండిపేట పోదామని ఒక కామెంట్ అది. అవునా. సరే రేపు గండిపేట పోతాడు. ఇంకొక ఆమె నాగార్జున సాగర్ పోదామంటది. అవునా. ఒక ఆమె బొంబాయి పోదామంటది, ఒక ఆమె కలకత్తా పోదామంటది, ఒక ఆమె కాశ్మీర్ పోదామంటది. అవునా కదా. అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కూడా పోదామంటది. రాజు కాదనలేడు. అవునా కదా. అంటే వారు ఏం చేశారంటే ఆయనని హృదయాలను తిప్పేశారు. ఈమె ఈ వ్రతం అన్నది, ఆమె ఇంకోటి అన్నది. దేవుని స్తోత్రం కదా. అందరి తృప్తిపరచాల భర్త కదా. అవునా కదా. లేకపోతే అలుగుతారు కదా భార్యలు. అవునా కదా. దేవుని స్తోత్రం. అయితే ఏం చేశాడు, వారు అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు. ఎక్కడ తిప్పేశారు? దేవుని వైపు నుండి, దేవుని వాక్యం నుండి, దేవుని నిబంధన నుండి వారు తిప్పేశారు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథం తేటగా సెలవిస్తుంది, విశ్వాసులతో మరి అవిశ్వాసులతో విశ్వాసులు జత కట్టకూడదు. దేవుని స్తోత్రం. అవిశ్వాసులతో విశ్వాసులు జత కట్టొద్దు. ఏమండి, చాలామంది ఏం చేస్తారంటే, అల్లుడు మంచోడండి, డబ్బుంది, ఇల్లుంది, జాగాలున్నాయి, అన్నీ మా అమ్మాయి బాగా సుఖపడిపోద్ది అని చేస్తుంది. వాడు ఎంత దౌర్భాగ్యుడైనా పర్వాలేదు, ఆ ధనాన్ని చూసి అమ్మాయిని ఇచ్చేస్తారు. వాడు నరకానికి పోయేది కాక విశ్వాసులలో పెరిగినటువంటి బిడ్డ కూడా వాడితో పాటు నరకానికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాడెప్పుడు ప్రార్థన చేయడు కదా, నిన్ను ప్రార్థన చేయనీయడు. అవునా కదా. దేవుని స్తోత్రం. చాలామంది భూ సంబంధమైన, అందుకే అక్కడ సొలొమోను అన్నాడు, నీ యవ్వన కాలం నీకు ఏది ఇష్టమో చేయరా బాబు, కానీ ఒకరోజు దేవుడు నేను లెక్క అడుగుతాడని మాత్రము జాగ్రత్తగా దాన్ని గుర్తుపెట్టుకో. గమనించాల ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేసిరి. ఇంకా అంటున్నాడు, ఏమంటున్నాడు? సొలొమోను వృద్ధుడైనప్పుడు, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె, అతని తండ్రి అయిన దావీదు హృదయం అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చూసారా, దావీదు నా హృదయానుసారుడని దేవుడు మరి దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఇక్కడ తన కుమారుడైనటువంటి సొలొమోను దేవుని దృష్టిలో తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. అతడు వృద్ధాపమందు ఉన్నప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేశాడు. దేవునితో తిప్పేశారు. గమనించండి. మరి ఆ యొక్క ఇతర దేవతల వైపు తిప్పారు. మెయిన్ ఒకటి ఏంటంటే, ఈ సొలొమోను ఏ దేవుడైతే తనను ఆ స్తితిలో పెట్టాడో, ఏ దేవుడిదైతే ఆయన సృష్టించాడో ఆ దేవుడినే మర్చిపోయే విధంగా తన జీవితం మారిపోయింది ప్రియులారా. దేవుని స్తోత్రం. ఇంకేమంటున్నాడు కింద చూస్తే, సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, సొలొమోను అష్టారోతు అను సిదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను, మిల్కోము అను అమ్మోనీల ఏయమైన దేవతను అనుసరించి నడిచెను. చూసారా, ఎవరి దేవతలను అనుసరించారు? ఆ దేవతలను అనుసరించి నడిచాడు. అంతేకాకుండా ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రి అయిన దావీదు అనుసరించున్నట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. చూసారా, యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఇంకా సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. చూసారా,
పరస్త్రీలైనటువంటి తమ భార్యల నిమిత్తము సొలొమోను ఏం చేశాడు? అలాగూ చేశాడు. చీరలు వేయండి అన్న, కొద్దిగా వెనక చీరలు వేయండి. దేవుని నామం స్తోత్రం కలుగుగాక. ఇంత జ్ఞానము కలిగినటువంటి సొలొమోను చివరికి ఎంతో ఆత్మీయంగా ఆరంభించినటువంటి తన ఆత్మీయ యాత్ర ముగింపుకు అంతము సమయానికి ఏమైంది? దేవ స్తోత్రం. ఏమి జరిగింది గమనించారా? దేవుడు ఎందుకో ఈ మాటలు మనకు బోధిస్తూ ఉన్నాడు. కార్యము బాగానే ఆరంభించాడుగా. యవనంలోనే దేవుణ్ణి కనుగొన్నాడు, దేవుని స్వరం విన్నాడు, అధికారంలోనికి వచ్చాడు, రాజ్యాలను జయించాడు. సొలొమోను అంత జ్ఞానవంతుడు ఎవడు లేడని మరి దేవుడు తీర్పు తీర్చాడు, అవునకు సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి దేవుడి నుండే తన యొక్క సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు ఈ సొలొమోను. కారణం ఏంటంటే దేవుడి నుండి తొలగిపోయాడు. దేవుడి నుండి తొలగిపోయాడు కాబట్టి దేవుడు అతని రాజ్యాన్ని తీసివేసి తన దాసుడికి ఇస్తానని చెప్పాడు. ఎంత దౌర్భాగ్యం కదా, ఎంత దౌర్భాగ్యము. ప్రియులరా గమనించండి. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు కదా, ఏ యోగ్యత లేనటువంటి దావీదుని దేవుడు మరి ఉన్నత స్థితిలో మరి ఆ యొక్క సౌలు రాజుని, మొదటి రాజునే తొలగించి తన రాజ్యాన్ని స్థిరపరిచి తన గురించి సాక్ష్యము చెప్పి, దావీదు నా హృదయాంశుడని సాక్ష్యం చెప్పినటువంటి ఆ తండ్రికి పుట్టిన కుమారుడైనటువంటి సొలొమోను అలాంటి వాడు కూడా మరి భూమి మీద నీ అంతటి జ్ఞాని ఎవడు ఉండడు అని దేవుడు వాగ్దానం చేసి అంత జ్ఞానం ఇచ్చినటువంటి ఈ సొలొమోను ఏం చేశాడంటే మతి తప్పిపోయాడు. తన జ్ఞానాన్ని ఏం చేశాడండి? మతి తప్పిపోయాడు. దేవ స్తోత్రం. ఎందుకంటే ఒక ఉన్నత స్థితికి, లేమిలో నుండి దేవుడు ఉన్నత స్థితికి వచ్చినప్పుడు ప్రతిరోజు మనం ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి నా తండ్రి గొర్రెల కాపరి కదా, మా గోత్రము మరి ఎంతగానో కదా పనికిరానటువంటి వారిగా ఉన్నటువంటి మమ్మల్ని దేవుడి స్థితికి తీసుకొని వచ్చాడు కదా అని చెప్పేసి సొలొమోను జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయాడు. తన రాజరికానికి వచ్చినప్పుడు తన పరిపాలన బాగా సాగుతున్న సమయంలో అనేకులు తీసుకొని వచ్చి తనకు మరి విజిట్ చేసినప్పుడల్లా తనకి బహుమానాలు ఇస్తున్నప్పుడు, వెండి బంగారాలు విస్తారంగా నిండిపోయినప్పుడు దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టాడు. స్వయంగా దేవుడే మాట్లాడి, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు అనుసరిస్తుంది తప్పు, నేను నీ తండ్రితో చేసిన వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసి మర్చిపోతున్నావు, నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చావు సొలొమోను, నువ్వు అన్య దేవతల వైపు పోతున్నావు, వారికి బలిపీఠాలను కట్టావు, వారి దేవతలను పూజిస్తున్నావు, సాగిలపడుతున్నావు అని చెప్పినా కూడా ఈ సొలొమోను దేవుని మాటను వినలేకపోయాడు. కాబట్టి దేవుడు అతను చెప్తున్నాడు, నేను నీ రాజ్యాన్ని తొలగించేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ రాజ్యాన్ని తొలగిస్తున్నాను. ప్రియమైన సహోదరా సహోదరి, దేవుడు నీవు ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేపాడో అది మర్చిపోతే నీ జీవితంలో నువ్వు పడిపోయే ఆస్కారం ఉంది. నువ్వు పడిపోయే ఆస్కారం ఉంది. దేవుడు మనం ఎంత దూరంగా ఉండి, ఎంత పాపంలో ఉండి కదా దేవుడికి అయిష్టమైన కార్యంలోని చేసిన వాటన్నిటినీ దేవుడు క్షమించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన మన రక్షణ కలిగిస్తే, రక్షణలో నుండి తొలగిపోయేది ఏదైనా నీకు వచ్చినప్పుడు నీవు దాన్ని విసర్జించాలా. నేను నా ట్రాక్ ఎక్కడో తప్పిపోతూ ఉంది, నేను ఎక్కడో తొలగిపోతున్నాను, దేవుని నుండి ఎక్కడి నుండో నేను దూరం అయిపోతూ ఉన్నాను. దేవుని నామ స్తోత్రం కలుగుగాక. అందుకే ఆయన సొలొమోను రాశాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా మన ముగింపు పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చనిపోయినా కూడా దేవుని స్తోత్రం మన సాక్ష్యము నిలబడాలి.
సాక్ష్యం పోగొట్టుకున్న తర్వాత లాభం ఏంటి? అవునా కదా? ఒకప్పుడు బాగా ప్రార్థన చేశారండి, ఒకప్పుడు బాగా ఉపవాసం ఉన్నారండి కదా, కానీ ఇప్పుడెందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు, ఇప్పుడెందుకు ఉపవాసం లేకపోతున్నారు అంటే కారణం శరీర బలహీనతల నుండి ఉండకపోవచ్చు. కానీ ఆ మనసు నీకుందా? ఆ మనసు నీకు ఉండాలి. ఉపవాసం చేయాలన్నటువంటి మనసు నీకు ఉండాలి. పర్లేదులే, నాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా దేవుని దగ్గరికి పోవాల్సిన పని ఏముంది, దేవుని అడగాల్సిన పని ఏముంది? గమనించాడు పిల్లరా. అందుకే ఈ యొక్క సొలొమోను యొక్క జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాడు. విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు కదా, అవిశ్వాసులు పాపంలో జీవిస్తూ ఉన్నటువంటి వారికి ఎన్ని బంగ్లాలున్నా, ఎంత మిద్దెలున్నా, ఎంత డబ్బిస్తామన్నా మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళు నరకానికి పోతారు, మిమ్మల్ని కూడా నరకానికే తీసుకొని పోతారు. అవునంటారా కాదా? అదేవిధంగా బాగా డబ్బున్నటువంటి అమ్మాయిలు కదా, దేవుని ఎరగనటువంటి వాళ్ళు, విగ్రహారాధనలో ఉండే వాళ్ళు మీ కుమారుని ఇస్తే వారు నరకానికి పోయేది కాక మీ కొడుకును కూడా తీసుకొని వెళ్తారు. అవునంటారా కాదా? దాన్ని బట్టి మనము చూసుకోవాలి. దేవుని నుండి దూరం ఎక్కడైనా అయిపోతారా? నిత్య నరకానికి వెళ్ళిపోయే ఆస్కారం ఉందా? చాలామంది చెప్పుకుంటారు వాళ్ళు బాగా ఇండ్లు ఉన్నాయండి కదా, దేవుని స్తోత్రం. ఒక ఆమె మరి విశ్వాసురాలే, ఆమె ఒకసారి నాకు తీసుకొని వచ్చేసి ఫోటో మరి ఆ యొక్క సెల్ ఫోన్లో చూపిస్తూ ఉంది. పాస్టర్ గారు, మా అమ్మాయి పెళ్ళి అయింది. ఎప్పుడైందమ్మా? లాక్డౌన్ టైంలో అయింది. దేవుని స్తోత్రం, మంచిదే. చాలామంది పిలవలేదు పాస్టర్ గారు, వెరీ గుడ్, ఎందుకంటే అది మంచి మోక కదా. లాక్డౌన్ టైంలోనే ఏదైనా చేసేది ఉంటే చేసుకోవచ్చు, ఖర్చులు తగ్గుతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి గమనించండి, ఆమె చూపిస్తుంది ఏందని చెప్పి నేను చూసా. ఆమె చెప్తుంది వాళ్ళ మామగారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, బాగా జాగాలు ఉన్నాయి, ఈయన కూడా రాజకీయాల్లో తిరుగుతాడు, వీళ్ళకు అక్కడ ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, ఇన్ని భూములు ఉన్నాయని చూపిస్తుంది. అది చూడగానే అమ్మా ఇంత గొప్ప సంబంధం ఈమెకు దొరికింది, వెరీ గుడ్ అనుకున్నాను. తీరా పెళ్లి ఫోటోలు చూపిస్తున్నప్పుడు పెళ్ళి 5వ సాంప్రదాయంలో జరిగింది. నీవు క్రిస్టియన్ కదా, ఎంత సంతోషపడ్డావో ఇన్ని భూములు ఉన్నాయని. కానీ నీకు మిగిలే భూమి ఎంత? నీతో వచ్చే భూమి ఎంత? ఎకరాలు నీ ఎంబడొస్తాయా? ఎంత వస్తుంది? 6 అడుగులు వస్తుంది. 6 అడుగులు కూడా దొరుకుతలేదు ఇవాళ రేపు కదా. దేవుని స్తోత్రం. కానీ గొప్పగా చాలామంది ఇంపార్టెంట్ వాళ్ళని పిలిచాం పాస్టర్ గారు, వాళ్ళు వచ్చారండి, వీళ్ళు వచ్చారండి, ఎమ్మెల్యేలు వచ్చారండి. అబ్బా ఎంత సంతోషమో, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మినిస్టర్లు వచ్చిండ్రు కదా. దేవుని స్తోత్రం, బాగా గ్రాండ్గా జరిగింది. దేవుడు వచ్చాడా? ఆ పెళ్ళికి దేవుడు వచ్చాడా? యేసుప్రభు వచ్చాడా? యేసుప్రభు వచ్చి అత్యంతలు చల్లాడా? దేవుని స్తోత్రం. మరి అందరూ వచ్చి యేసుప్రభు రాకపోతే లాభం ఏంటి? నీ జీవితంలో అందరుండి యేసుప్రభు లేకపోతే లాభం ఏంటి కదా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో కార్యాన్ని ఆరంభించావేమో, కానీ అంతము కూడా అదే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీ సాక్ష్యము చివరి వరకు అలాగే నిలబడాలి. అవునా కదా? కాబట్టి సాక్ష్యం ముఖ్యం. అందుకే యేసుప్రభు అన్నాడు, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి. ఇది మనం ఇప్పుడు ఉన్నది కృపాకాలం అండి, కృపాకాలం. దేవుడు ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు బోధించినా మనము ఆ రోజుల్లో సొలొమోన్ని తీసివేసినట్టుగా తీసివేయాలంటే ఇప్పుడు మనం మోరు ఉండము. అందుకే యెహోవా దొరుకు కాలంలోనే ఆయనను వెతకమంటే అర్థం ఏంటంటే, యెహోవా నీతో మాట్లాడుతున్నప్పుడే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు మారుమనసు పొందు. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడడం మానేసిన తర్వాత నిన్ను సరిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. దాన్నే హృదయ కాఠిన్యం అంటారు. కాఠిన్యానికి అప్పచెప్తాడు అంటే అర్థమేం తెలుసా? నువ్వు ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నీలో ఉన్నటువంటి
అంతరంగంలో ఉన్నటువంటి అంతరాత్మ నిన్ను బోధిస్తుంటుంది, గద్దిస్తుంటుంది. కొన్నిసార్లు అది కఠినమైపోతుంది. ఉదాహరణకు నేను చెప్తా. మీరు ఉదయము 5 గంటలకో 6 గంటలకో అలారం పెట్టుకున్నారు. అలారం కొట్టగానే ఏం చేస్తారంటే ఉలికిపడి లేస్తారు. అవునా కదా? లేస్తారా లేదా? అలాగా మీకు అలవాటు అయిపోతుంది. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత శరీరం అలసిపోయిందిలే, పర్లేదులే, అలారం కొడితే కొట్టని అని చెప్పేసి పడుకుంటాం. అలారం వస్తున్నా కూడా మనం పడుకుంటాం. అలాగే పడుకున్నాం అనుకో, మనకి ఏమైపోతుందంటే ఆ సౌండ్కి కూడా అలారం కొట్టినా లేవ్వం. ఎందుకు తెలుసా? మన మైండ్ ఆ సౌండ్కి మనల్ని అలర్ట్ చేయదు, అలవాటు అయిపోయింది. అది కొట్టినా పర్లేదులే. చిన్న ఉదాహరణ చెప్పాలనా? చిన్న ఉదాహరణ మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. బోడబండ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి కొత్తగా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు, కొత్తలో వాళ్ళకి నిద్ర రాదు. ఎందుకంటే గూడ్స్ ట్రైన్ అటు పోతున్నప్పుడు దడదడ 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 సౌండ్ వస్తుంటుంది, పెద్ద కేకలు పెడుతుంది, ఉలికిపడి లేస్తారు. కొన్ని దినాలు అయిన తర్వాత వాళ్ళ మైండ్ దానికి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది, అర్థమవుతుందా? అప్పుడు అలాంటి ఎన్నో పోతుంటాయి రాత్రి అంతా, కానీ వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. ఎందుకు తెలుసా? ఆ అలవాటు అయిపోయింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, అంతరాత్మ గద్దిస్తున్నప్పుడు మనం దాన్ని సరిచేయకపోతే నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నా కూడా అలవాటు అయిపోయి దడదడా దడదడా అని పోయినా కూడా కదా మనకు మేల్క రాదు. ఇప్పుడు మీకు అర్థమైందా? యెహోవా దొరుకు కాలంలోనే ఆయన వెతకాలంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన మాట్లాడుతున్నప్పుడే నువ్వు మారాలి. ఇలాంటి ప్రసంగాలు మస్తు విన్నానులే, దేవుడు వచ్చినప్పుడు చూద్దాంలే, కష్టం వచ్చినప్పుడు చూద్దాంలే. మళ్ళీ ఆయన కరుణామయుడు కదా. కరుణామయుడు ఎప్పటి వరకు? ఈ కృపాకాలంలోనే. ఈ కృపాకాలము తొలగిపోయిన తర్వాత ఇక దేవుడు నీతో నాతో ఎవరితో మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడే మనం, అందుకే యెహోవా దొరుకు కాలంలోనే ఆయనను వెతకమని. తర్వాత ఆయన తలుపులు మూసిన తర్వాత ఏం చేశారు? 5 మంది స్త్రీలు పోయి ఏం చేశారు? తలుపు తట్టారు. అయ్యా, నీ కొరకు మేము ఎంతో సేపటి నుండి ఎదురు చూసాం, దీపాలు వెలిగించుకొని వచ్చాం, కానీ కూర్చున్నాం, మీరు అక్కడ ఆలస్యమైన, దీపాలు ఆరిపోయింది, నూనె తెచ్చుకోవడానికి వెళ్ళాం, మీరెవరో నాకు తెలియదు. 10 మందిలో 5 మంది మాత్రము అలర్ట్గా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు వస్తాడో పెళ్లి కొన్నాడు? కేక వినపడ్డది, పెళ్లి కుమారుడు వస్తుండ హో అనగానే లేచారు, దీపంతలు పెట్టుకున్నారు, మరి ఆయనను తోడుకొని వెళ్ళారు. ఆయనతో పాటు తలుపులు మూయబడ్డాయి. కృపాకాలంలో తలుపులు తెరవబడి ఉన్నాయి. ప్రియులారా, నువ్వు ఎంత దూరం ఉన్నా, దేవుడి నుండి ఎంత దూరంగా వెళ్ళిపోయినా, దేవుడు నిన్ను మరొకసారి పిలుస్తూ ఉన్నాడు. దేవుని తట్టు నువ్వు తిరుగు. నువ్వు ఆత్మీయ జీవితంలో ఆరంభించబడినటువంటి నీ కార్యము అంతం వరకు కొనసాగించాలంటే మరి దేవుడి యొక్క పిలుపుకు నీ చెవుని విని నీ హృదయాన్ని మార్చుకో. ఇంకా టైం ఉందిలే. 2020లో అనుకున్న వాళ్ళకి దేవుడు టైం ఇచ్చాడు. 2021లో వెళ్ళిపోయారు వాళ్ళు. ఆక్సిజన్ పెట్టారు, ఐసీ యూనిట్లో ఉన్నారు, కరోనా వచ్చింది, లక్షలు ఖర్చు అయింది. అప్పుడు మాట్లాడదామన్నా రాలేదే నోటి నుండి. ఎందుకంటే గొంతులో పైపు ఉంది కదా, యేసయ్యా అని ఎక్కడి నుండి వస్తుంది? దేవుని స్తోత్రం. అప్పటి వరకు నేను చూద్దామనుకుంటే అవకాశం ఉండదు. అవునా కదా? అప్పుడు ఏదైనా నువ్వు చెప్పాలనుకున్నా చెప్పలేవు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అప్పుడు అద్దంలో నుండే చూస్తారు కదా. దేవుని స్తోత్రం. చెప్పాలనుకున్నా చెప్పలేరు. నువ్వు నీ ఇంటోళ్ళతోటే చెప్పలేవు, దేవుడితో ఏం చెప్పగలుగుతావు? అందుకే అన్నీ బాగున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు మారాలి. ఎంతమందికి అనిపిస్తుంది మాతో మాట్లాడుతున్నాడు దేవుడు? మాతోటి కాదులే బ్రదర్ అనుకున్న వాళ్ళు ఈ వాక్యాన్ని తీసుకోకండి. నాతో కాదులే, పై పేసే వరకు నేను చూస్తానులే అనుకుంటే పర్లేదు, వదిలిపెట్టేయండి. దేవుని స్తోత్రం. అంతవరకు రాదులే అనుకుంటే వదిలిపెట్టేసేయండి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ కృపాకాలము ముగియబోతూ ఉంది.
కృపాకాలం ఉన్నప్పుడే, ఆయన తలుపులు తెరిచున్నప్పుడే కదా, దేవుని స్తోత్రం. అప్పుడే నువ్వు ప్రభువు తట్టు తిరుగు. అందుకే అన్నాడు సొలొమోను, అంత వృద్ధాపమందు రాస్తూ అంటున్నాడు, యవనుడా. మళ్ళా చదువుదాం అక్కడికి, 11వ అధ్యాయం 9వ వచనం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. 9 కాదు, ముగిస్తాను నేను. పదకొండవ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టికి ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. నువ్వేది చేస్తున్నా దానికి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుని స్తోత్రం. నీకు ఇంత ధనాన్ని ఇచ్చాను, ఏం చేసావని లెక్క అడుగుతాడు. నేను నీకు ఈ పిల్లల్ని ఇచ్చాను, వాళ్ళని ఎలా పెంచావని లెక్క అడుగుతాడు కదా. నీకు పలానా వారిని భార్యగా ఇచ్చాను, నువ్వు వారి పట్ల ఎట్లా ప్రవర్తించావో లెక్క అడుగుతాడు. నీకు భర్తని ఇచ్చాను, ఎలాగా నువ్వు వారిని చూసుకున్నావో లెక్క అడుగుతాడు. ప్రతి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నా భార్య బలహీనరాలు కదా, కాబట్టి నేను ఏది చేసినా నడుస్తుంది కదా అని చెప్పేసి ఆధిపత్యం చేసి మళ్ళీ నన్ను కొట్టదు కదా అని తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా లెక్క అడుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులరా. ప్రతి దాంట్లో దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే అంటున్నాడు 10వ వచనం, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును, లేత వయస్సు నడిప్రాయమును గతించిపోవును గనక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ హృదయంలో నుండి దుఃఖాన్ని తొలగించుకో. ఇవన్నీ గతించిపోతాయి. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించు. నీ దేహాన్ని ఏది చెరుపుతుందో, దేహాన్ని ఏది చెరుపుతుందండి? దేహాన్ని ఏది చెరుపుతుందో చెప్పండి. దేవుని స్తోత్రం. చాలామంది దేహాన్ని దేన్ని ఏం చెరుపుతుందండి? నీ దేహాన్ని చెరిపేది ఏంది? ఎన్నో ఉన్నాయి. నువ్వు తాగావనుకో నీ దేహం పాడైపోద్ది, ఇది మనకు తెలిసింది. సిగరెట్ తాగావనుకో నీ లంగ్స్ పాడైపోద్ది, ఇది మనకు తెలిసిందే కదా. దేవుని స్తోత్రం. ఇంకా నీ దేహాన్ని చెరిపేది ఏముంది? నీ సెల్ ఫోన్లో రోజు నువ్వు చూస్తున్నటువంటి దృశ్యాలు, నీ ఫోటోలను బట్టి నీ మైండ్ చెడిపోతుంది. దాంతో నీ దేహం అంతా చెడిపోతుంది. అవునా కదా. ఈరోజు ఏందయ్యా అంటే భారతదేశము పేద దేశం అంటారు, కానీ భారతదేశం అంత గొప్ప దేశము ఏది లేదని నేను సర్టిఫికెట్ ఇస్తాను. ఎందుకు తెలుసా? అడుక్కునేవాడికి కూడా సెల్ ఫోన్ ఉంది, చెత్తెత్తుకుపోయేవాడి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. అవునా? మరి ఎలా పేద దేశం అయింది, ఎలా పేదోళ్ళు అవుతారు? ప్రభుత్వం బుద్ధి లేక పన్ను అందరి దగ్గరికి నుంచి తీసుకొని ఉచిత బియ్యం అంటుంది కదా. దేవుని స్తోత్రం. కానీ బియ్యం ఉచితంగా తీసుకుంటున్నటువంటి వాడు 150, 200, 300 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటున్నాడు నెలకు. ఎక్కడి నుండి వస్తుంది డబ్బు? వాడు పెద్దవాడు ఎలా అవుతాడు? దేవుని స్తోత్రం. గమనించండి. నీ దేహాన్ని పాడు చేసేదాన్ని తొలగించుకొనుము. దేవుని స్తోత్రం. మేము మంచిదే చూస్తామండి, ఆహా అంతకనమ్మా. కొంతమందికి బైబుల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు ఇవాళ రేపు. సెల్ ఫోన్లోనే బైబుల్. వెరీ గుడ్. వచనం ఎక్కడుంటుందో చెప్పగలుగుతావా నువ్వు? బైబుల్ అయితే ఎక్కడుందో వచనం నువ్వు గుర్తుపట్టగలుగుతావు. సెల్ ఫోన్లో నీది ఎక్కడొస్తుందో తెలియదు, వెతకాల్సిందే పిచ్చిగా. నీ దేహాన్ని చెరిపేది ఏదున్నా దాన్ని తొలగించుకో అంటున్నాడు. సెల్ ఫోను మరి ఈరోజు చాలామంది యువత పాడైపోతున్నారు. అవునా కదా. ఎంతమంది సెల్ఫీ ఫోన్లతో చనిపోలేదండి? రైలు పోతుంటే సెల్ఫీ, నీళ్ళు పోతుంటే సెల్ఫీ. అవునా కదా.
నది దగ్గర సెల్ఫీ, చెరువు దగ్గర సెల్ఫీ. అవునా? దేవుని స్తోత్రం. హుసేన్ సాగర్ దగ్గర పోయి వంగి సెల్ఫీ. అవునా కదా? సెల్ఫీ. ఆ దేహాన్ని చెడిపేస్తుందా లేదా? నేను నరకాన్ని తీసుకుపోతుందా లేదా? గమనించండి. మావాడు ఎంత బాగా సెల్ఫీ తీస్తాడండి. అచ్చం రైలు పక్క నుండి పోయినా మీదికి వచ్చినట్టుగానే తీశాడు. దేవుని స్తోత్రం. కొద్దిగా బ్యాలెన్స్, ఆ దేవుడు నిన్ను కాపాడకపోతే ఆ సౌండ్కి అదిరి అటుపడే అయిపోయింది సెల్ఫీ. కాబట్టి నీ దేహాన్ని చెడిపేదాన్ని సాతాను దేహాన్ని చెడిపేది తెచ్చిపెడుతున్నాడు. ఈ కృపాకాలంలో మనం ఉన్నాం ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే 2 సార్లు దేవుడు సొలొమోను గురించి 2 సార్లు చెప్పాను, సొలొమోను నువ్వు మాత్రం తొలగించలే కాబట్టి నేను నీ రాజ్యాన్ని నీ నుండి తీసేస్తున్నా. 1 గోత్రాన్ని ఇస్తా. 12 గోత్రాల నుండి 1 గోత్రమే నీకు, మిగతాదంతా కూడా నీ దాసుడికి ఇచ్చేస్తా. గమనించాడు పిల్లరా. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము మారుమనసు పొందడానికి ప్రయత్నం చేయవలసింది. ఇంకా చూద్దాం మనం 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకముందే, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, బాణ వెలసిన తరువాత, మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినమునందే. ఇదంతా కూడా శరీరం గురించి రాయబడ్డది. ఇదంతా కూడా శరీరం నుంచి రాయబడింది. నీ బాల్య దినమునందే. నువ్వు చిన్నగున్నప్పుడే నీ పిల్లలకు సండే స్కూల్ ఎందుకు పంపాలంటే, అవునా కదా? దేవుని స్తోత్రం. చిన్నప్పటి నుండి దేవుని వాక్యంలో వాళ్ళు ఎదుగుతున్నట్టయితే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు దారి తప్పిపోరు. దేవుని స్తోత్రం. గమనించండి. పిల్లలు, యవన పిల్లలు బయటికి పోతారు. వాళ్ళు మరి ఎలా బయట జీవిస్తారో తెలియదు. వాళ్ళు తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా ఏం తప్పులు చేస్తున్నారో తెలియదు. కాబట్టి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు కన్నీరు కార్చండి అంటాడు విలాప వాక్యాల్లో. మొదటి జామున మన పిల్లల గురించి కన్నీరు కార్చాలి. ఎందుకంటే నువ్వు మంచి చదివిస్తున్నావనే కదా నీ పిల్లల మీద నీకు భరోసా ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరితో సహవాసం మరి చేస్తున్నారు? సొలొమోను రాజు ఎవరితో సహవాసం చేశాడండి? అవునా కదా? దేవుని స్తోత్రం. నీవు ఇస్తావు, నా కొడుకు మంచోడు, నా బిడ్డ మంచిది కదా, చేతికి డబ్బులు ఇస్తున్నావు. కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా, వాళ్ళు బయట ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారో నీకు తెలుసా? అందుకే యేసుప్రభు అన్నాడు, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసము. నువ్వు కట్టిన ఇంట్లో నీ పిల్లలు ఉంటారని గ్యారెంటీ ఉందా? నువ్వు దాచుకున్న డబ్బు నీ పిల్లలు అనుభవిస్తారని గ్యారెంటీ ఉందా? ఏది గ్యారెంటీ లేదన్నో దాన్ని నమ్ముతున్నావు, గ్యారెంటీగా పరలోక రాజ్యం నీకు ఉందన్న దాన్ని నమ్మట్లేదు. దేవుని స్తోత్రం. ఏది గ్యారెంటీ దేని కొరకయ్యా? నా పిల్లల కోసం, నా పిల్లల కంటే ఎక్కువనా? కానీ అది అనుభవిస్తారా? దేవుని స్తోత్రం. అది అనుభవిస్తారా? గమనించండి. కాబట్టి మనకు దేవుడికి కృపాకాలంలో ఇస్తున్నటువంటిది ఏంది? సొలొమోను యొక్క జీవితం నుండి ఏం నేర్పిస్తున్నాడంటే, అంత జ్ఞాని అయినటువంటి సొలొమోనే పడిపోయి దేవుని యొక్క కృపకు దూరం అయిపోయినప్పుడు మనం ఎంతటి వారము. కానీ ఇంకా కృప మన కొరకు వేచి ఉంది. ఇంకా కృప మన కొరకు వేచి ఉంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడే మన హృదయాలను మార్చుకోవాలి. ఎప్పుడొస్తాడో తెలియదు, ఏ సమయానికి వస్తాడో తెలియదు, ఏ గడియకు వస్తాడో తెలియదు. దేవుని స్తోత్రం. మొన్న వర్షం పడింది, మీకు తెలుసు కదా. మొన్న ఏ విధమైన లేదు, తుఫాన్ అన్నది వచ్చింది, కథం. ఒక చోట 40 మంది చనిపోయారు. ఎంతోమంది ఆస్తులు కొట్టుకొని పోయాయి. మణికొండలో పెరుగు తెచ్చుకోవడానికి పోయినటువంటి వాడు గుంతలో పడ్డాడు. ఎక్కడో నెక్నంపూర్ చెరువు దగ్గర తేలింది. గమనించండి. ఎవరైనా ఊహించారా? ఒకవేళ ఆ వ్యక్తి మందిరానికి పోయే వ్యక్తి ఉండనుకో, ఏం కాదులే అనుకొని జీవించిండొచ్చు అనుకోండి. ఆ వ్యక్తి ఇంకా రక్షణ ఎక్కడుంది? అవునా కదా?
ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. మరి ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం మారొద్దు, ఇంకా టైం ఉందిలే అని నువ్వెందుకు అనుకుంటున్నావు? గమనించండి. కాబట్టి ఈరోజే ప్రభు మనతో మాట్లాడుతుండగా ఒకటే విధి, ఓన్లీ వన్ డ్యూటీ. ఏంటంటే ఇదంతా చేసినటువంటి ప్రసంగి ఈ సొలొమోను ఏమంటున్నాడో చూద్దాం. 12వ అధ్యాయం చివరి మాటలను చూసుకొని ముగించుకుందాం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి గూఢమైన ప్రతి విషయం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆ, ఆయన ఉమ్, ఆయన పైన ప్రతి 13వ వచనం. పదము ఇదంతయు వినిన తర్వాత అంతయు విని, ఇప్పుడు మీరు ఇదంతా విన్నారు, నేను చెప్పిందంతా విన్నారు. తేలిన ఫలితార్థం ఇదే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఆయన కట్టడను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఇది ఏ విధి? విధి అంటే ఏందండి? వాట్ ఈజ్ విధి? విధి అంటే ఏంది? డ్యూటీ. విధి డ్యూటీ. మానవ కోటికి ఏందయ్యా డ్యూటీ అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుండవలేను. ఇదే మానవ కోటికి డ్యూటీ. గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి, నువ్వు మంచి చేసినా మెచ్చుకుంటాడు, చెడు చేసినా కదా దానికి తీర్పు అయితే ఉంటుంది. కాబట్టి మనము ఇంత చెప్పి ప్రసంగి 12 అధ్యాయాలు రాస్తూ చెప్పింది లాస్ట్కి ఏమన్నాయా, మనుషులకు ఏది డ్యూటీ అన్నాడు. దేవుని స్తోత్రం కదా. నువ్వు ఏదైనా చేసుకొని ఇష్టం, కానీ దాని గురించి దేవుడు ఒక లెక్క అడుగుతాడు, లెక్క అప్పచెప్పాలి. దేవుని స్తోత్రం కలుగు. అందరినీ లెక్క అడుగుతాడు. కాబట్టి ఈ కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడే దేవుడు మాట్లాడుతున్నప్పుడే మనము మన జీవితాలను సరి చేసుకోవాలి. ఎలా జీవిస్తున్నావు, నీ కుటుంబంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ భార్య పట్ల నువ్వు ఎలా నీ బిడ్డల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నావు, నీ తల్లిదండ్రుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నావు, దేవుని పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, రహస్య జీవితం నీది ఎలా ఉంది, బహిరంగంగా ఎలా ఉన్నావు, ఇవన్నిటిని గురించి మనము దేవుడికి లెక్క అప్పచెప్పాల్సినటువంటి దినం ఉంది. కాబట్టి నిన్ను నీవు పరిశీలన చేసుకో. కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషము. ఎవరికి వారు నిన్ను నీవు చెప్పుకుంటూ ఇంకా అల్లారము ఎంత కొట్టినా నీ యొక్క మనసు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందా? నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు? ఒక్క నిమిషము ఎవరికి వారు దేవునితో మీరు మాట్లాడండి, దేవుడితో మీరు మాట్లాడండి. ఒకప్పుడు ఎంతో హుషారుగా, ఒకప్పుడు ఎంతో ఉత్సాహంతో దేవుని సన్నిధికి పరుగు పరుగున వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత దేవుడి మాటను నిర్లక్ష్య పెడుతున్నావా? పరిశీలన చేసుకో. నా గురించి కాదులే, ఇది నా గురించి కాదులే, ఇది ఇంకొకరి గురించో అనుకొని దేవుడు నీతో మాట్లాడుతుంటే నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఇంకా రేపు ఉందిలే, నేను రేపటి నుండి ప్రార్థన చేస్తానులే, రేపు మారుతానులే, రేపు నీది ఉందో లేదో, ఈ రాత్రి ఏమవుతుందో నీకు తెలుసా? యెహోవా దొరకు కాలంలోనే ఆయనను వెతుకుతున్నావా? లేకపోతే సొలొమోన్ రాజుకు 2 సార్లు దేవుడు చెలివిచ్చిన ఆ యొక్క అన్య దేవతలను ఆరాధించినట్లుగా నీవు అన్యాచారాలకు, అన్య స్నేహితులతో స్నేహం చేస్తూ వారిని సంతోషపెడుతూ జీవిస్తున్నావా? ఎవరికి వారు మీతో మాట్లాడుతున్నట్టయితే దేవుడితో మీరు మాట్లాడండి, దేవుడితో మీరు మాట్లాడండి. ఒకవేళ నువ్వు అదే తప్పులో ఉంటే క్షమాపణ అడగండి. దేవా, ఈ కృపాకాలంలో మీ కృప నుండి నన్ను తొలగించకు అని చెప్పి ప్రార్థన చేసుకో. రేపు నీది కాదు సహోదరుడా,
యెహోవా మాట్లాడుతున్నప్పుడే, దేవుడు మాట్లాడుతున్నప్పుడే, ప్రభువు మాట్లాడుతున్నప్పుడే, ప్రభువుని సమీపంగా ఉన్నప్పుడే, ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడే నువ్వు ప్రభు తట్టు నీ హృదయాన్ని తిప్పినట్టయితే దేవుడు క్షమించుటకు సమర్థుడు. ఏం తిందామా, ఏమి తాగుదామా అని చెప్పి ఇంతకాలం నీ శరీరం గురించి ఆలోచిస్తున్నావేమో. మందిరానికి వెళ్తే నా పొట్ట ఎలా అనుకుంటున్నావేమో. ఆకాశ పక్షులను పోషించినటువంటి దేవుడు నిన్ను పోషించుటకు సమర్థుడు. విత్తకుండా కొయ్యకుండానే ఉన్నటువంటి ఆకాశ పక్షులకు ఉండడానికి గూడు కల్పించిన దేవుడు నీకు ఉండడానికి గూడు ఇస్తాడు, గుడ్డ ఇస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు. వాటి గురించి నువ్వు పాకులాడుతూ దేవుడిచ్చిన ఆజ్ఞలను ధిక్కరిస్తున్నావేమో, దేవుడి పిలుపుకు దూరముగా పారిపోతున్నావేమో. నీవు పరిశీలన చేసుకో సహోదరుడా, సహోదరి. ఎవరికైనా ప్రేరేపణ ఉంటే ఒకరు ప్రార్థన చేయండి.